కానీ ఒకప్పుడు ఏంటంటే మన ఊర్లో ఏదైనా ప్రాజెక్టు కట్టినా ఐరన్ ఓర్ అయినా ఏదైనా చేయాలంటే ఆ ఊరు ఖాళీ చేయాలంటే ఆ ఊరు గ్రామ సభకు హక్కులు ఉండేది. ఆ రకమైనటువంటి హక్కులు కాంగ్రెస్ ఇచ్చింది. వాటిని తొలగిస్తూ సవరణలు తీసుకొచ్చింది బీజేపీ. 10 ఏళ్లలో ఏం చేశారంటే ఇట్లాంటివి తీసుకొచ్చారు. ఎవరికి ఎకరం భూమి ఇవ్వలేదు, ఎవరికి ఇండ్లు ఇవ్వలేదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి ఆదివాసీ పోరాటాలకు అర్థం లేకుండా అణచివేతనే ఆయుధంగా ఎంచుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వము చేస్తుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. మరి బీఎస్ఎఫ్ నుంచి తీసుకొచ్చి కవాత్ చేయిస్తున్నారు. అది బీజేపీ ప్రభుత్వము. అక్కడ ఒక ఆదివాసీని ముఖ్యమంత్రిని చేసినామని చెప్తున్నాం, మరి రాష్ట్రపతిని ఇచ్చినామని చెప్తూనే పట్టుకొని చేయాల్సినటువంటి అవసరం లేదు. అరెస్టులు చేయొచ్చు, కేసులు పెట్టొచ్చు, జైళ్లలో పెట్టొచ్చు. ఎవరైనా కూడా ఈ యుద్ధం పోలీసులది నక్సలైట్లది కాదు. ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీల కార్పొరేట్ వ్యవస్థ అక్కడ పెద్ద ఎత్తున మైనింగ్ల కోసం జరుగుతున్నటువంటి దానిలో పోలీసు అధికారులను, పోలీసులను